మేము గవర్నమెంట్లో ఉన్నాం. ప్లస్ 5 ఏళ్ళు పోరాడిన వ్యక్తిని నేను. మా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ వద్ద నుంచి ప్రతి కార్యకర్త నేను తెలుసు ఎంత కష్టపడ్డానో. వాస్తవమైతే నేను చంద్రబాబు నాయుడు దగ్గర పోతే ఈయన సంతకం పెడతాడు, ఫైల్ కూడా చూడు, సంతకం పెట్టి ఎస్ కన్సర్న్ నోనికి చెప్తాడు, డూ దిస్ అని పెడతాడు. నేను అట్లా పోదలుచుకోలే. నా మీద పోయిన 5 ఏళ్ళు దొంగతనము లేనిపోయినటువన్నీ పెట్టినారు కాబట్టి నేను ఈరోజు ప్రతి సాక్ష్యంతో సహా వాళ్ళ ముందరకు వచ్చేదానికే ఇంత ప్రిపేర్ చేసిన. ఇది ఒక్కటి లారీల విషయం. ఈ బుక్ ప్రతి ఒక్కటి ఉంది. ఏమన్నారు? స్క్రాప్ అన్నారు, స్క్రాప్ వెహికల్స్. మరి ఇవి స్క్రాప్ వెహికల్స్ కొత్త వెహికల్స్ మీరే చెప్పాలా. అశోక్ లీలాండ్ ఆఫీస్ కూడా ఉంది వెనకల్లా, దయచేసి చూడండి. ప్లస్ ఇక్కడ ఏం చేసినాడంటే మన డిటిసి గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఒక లెటర్ రాశాడు. అయ్యా, దీని గురించి నువ్వేమన్నా ఇది కరెక్టా రాంగా అని చెప్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం చేసినారు? సార్ ఇది తప్పు, మీరు చేసేదానికి లేదని చెప్పి ఆయన ఇచ్చినాడు. ఏమే అలాంటి టైంలో ఇంకోటి, ఇది మెయిన్ ఆన్ ద ఫ్రమ్ 1 ఏప్రిల్ 2017 ఈ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ కానీ ఏజెంట్ కానీ ఇండియాలో అమ్మకూడదు. విల్ నాట్ బి సోల్డ్ ఇన్ ఇండియా బై ఎనీ మ్యానుఫ్యాక్చరర్. ఇండియాలో అమ్మకూడదు. మళ్ళీ ఇంకోటి ఏమి, బై మిస్టేక్లో వచ్చినా ఈ బండ్లు బయటకే ఎవరు దీన్ని ఇచ్చేయాలా? ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు రెన్యూల్ చేయకూడదు. ఏం చేసినారు? అవన్నీ చేసిన వాళ్ళనే వేరే స్టేట్లలో పంజాబ్, మద్రాసు ఇక్కడంతా ఏం చేసినారు? పంజాబ్లో 5,706 బండ్లు పట్టుకొని రిజిస్టర్ చేసిన ఆఫీసర్లందరినీ సస్పెండ్ చేసి జైలు పంపించారు. మా ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు ఏదో కథలు చెప్తాడు. ఏమే ఇంకోటి యాక్ట్ 1988 సెక్షన్ 55లో ఏం రాస్తారంటే, అయ్యా ఈ బండి ఎక్కడ పుట్టింటే అక్కడ వాళ్ళకే అధికారం, బయట వాళ్ళకు అధికారం లేదు. నువ్వు ఒకవేళ ఆడ కర్నూలులో పుడితే నీ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఎక్కడ తెచ్చుకోవాలా? కర్నూలులో తెచ్చుకోవాలా. అట్లనే దీనికి కూడా ఇది ఎక్కడ పుట్టింది బండి? నాగాలాండ్లో పుట్టింది. నువ్వు ఏమి చేయాలన్నా నీకు ఆధారం నీకు లేదు, నీకు ఇక్కడ ఉండే డిటిసికి లేదు. ఏం చెప్పినారు? అక్కడ పోయి నువ్వు పేపర్లు పంపి, అది వాళ్ళ జ్యూరిడిక్షన్. మళ్ళీ ఏమన్నారు? నువ్వు అసలు కేసు ఫైల్ చేసేదానికి లేదు ఇక్కడ. ఇవన్నీ రికార్డెడ్. అప్పుడు ఏమైంది? పవర్ ఉందని చెప్పి ఇష్టపడ్డట్టు చేసినారు. అదే ఒకటి. ఇది ట్రాన్స్పోర్ట్ విషయం. నేను 1 టౌన్ వాళ్ళకి కంప్లైంట్ చేసిన, ఎందుకంటే అక్కడే
మళ్ళీ వచ్చి ఈ రోజు మళ్ళీ తాడిపత్రులు కూడా అక్కడ కూడా నా కేసు అక్కడ కూడా నేను చేస్తా. ఇది కంప్లైంట్ ఎస్పీకి ఇచ్చా నేను ఇదేని. అలానే మా రవి పొట్టి రవి బహిష్కరించరు. ఏమిటికి కేసులు లేకపోతే ఆ రోజు నేను వాడు ప్రభానంద సమితికి పోలే, దివాకర్ రెడ్డి పోయినాడు. ఎందుకంటే నాకు హై ఫీవర్ ఉంటే ఇంట్లోనే ఉంటే డాక్టర్ని పిలుచుకొని వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు రవిగాడు. 2 నెలల తర్వాత పోస్ట్లో పంపించి కట్టిస్తారు. కట్టించి దాంట్లో ఉన్నాడు డేంజరస్ అని బహిష్కరించమంటారు. ఈరోజు అంతకన్నా దుర్మార్గుడు ఎవరు? ఎక్స్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి 2 కొడుకులను బహిష్కరించాల్సిందే. అది ఒక పిడిచె. ఈయన అన్ని వ్యాపారాలు చేస్తాడు, అన్ని వ్యాపారాలు చేస్తాడు. ఇలా ప్రతిదీ అమ్మయ్య సొమ్ము ఎవరిది పోయితే గొడవల్లపల్లి అమ్మయ్య సొమ్ము దిగమింగితే ఇక్కడ క్రైమ్ నెంబర్ కూడా ఉంది, ఎఫ్ఐఆర్ పుట్టింది. ఇది ఎఫ్ఐఆర్, ఆయన ఎఫ్ఐఆర్ అమ్మ, అన్ని రికార్డెడ్ ఎఫ్ఐఆర్. ఈ డబ్బులు కట్టియాలి ఆయన. ఇది ఒకటి. క్రషర్లు ఆయన డీజిల్ అనుకుంటేది, డీజిల్ ఇట్లా చేపించినాడప్పా, వ్యాన్లన్నీ చేపించి దీంట్లో డీజిల్ ట్యాంకులు పెట్టించి ఇవన్నీ ఆయనవే. మొన్న పుట్లూరులో పట్టుకున్నారు, ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్లోనే. ఇది వ్యాన్, అది కర్ణాటక నుంచి రోజు తెప్పిస్తాడు. పెట్రోల్ బంకులు 3 ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇండస్ట్రీకి ధర వాడతారని చెప్పి మంత్లీ కాదు డైలీ ఎంత ఉందంటే అక్కడ కన్జంప్షన్ 4 ఫ్యాక్టరీలకు దగ్గర 40,000 లీటర్లు ఉంది. అక్కడికి ఇక్కడికి 10 రూపాయల 30 పైసలు డిఫరెన్స్. తుపాకులు పెట్టుకొని గన్లు పెట్టుకొని ట్యాంకర్లు వస్తాయి. అనంతరం బాడదారు. నేను అబద్ధం చెప్పడంలా, రికార్డ్ బండ్లు పట్టుకునే వస్తు స్వాధీన పంచనామా. ఇవి ఆయన డీజిల్ లేదని చెప్పాను అని నాకు కాదంటాడు. నువ్వు పెట్రోల్ బంకు లీజు తీసుకునేవా లేదా తాడిపత్రిలో? ఇవన్నీ అవి ప్రతిదీ విత్ ఎవిడెన్స్. ఊరికి చెప్పను యాదవా ఉంటుంది. సారాయ్ ఎప్పుడు పట్టినారప్ప సారాయ్? కానీ డేట్ ఉన్నాయి 3/5/24. అన్ని రికార్డుడే. వాళ్ళ ఇంటి పక్కనే కారు పెట్టి అమ్ముతున్నారు. గొప్ప పంచాయతీ.